ప్రియులారా, చాలా సందర్భంలో మనం ఒకటి తలస్తే దేవుడు మరొకటి తలుస్తూ ఉన్నాడు. అందుకే మానవ జీవితంలో జరగకపోయినటువంటి వింత విశేషాలు జరుగుతూ ఉంటుంది అని మనం తలుస్తూ ఉంటాం. కాదు కాదు, తప్పు. దేవుని చిత్తం గనుక మనం గ్రహిస్తే, ఆయన చిత్తంలో గనుక మనము నడుచుటకు ప్రయత్నం చేస్తే, ఆయన ఆలోచనలు మన జీవితంలో మనము అమలు చేసుకున్నట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు, అందులో ఉన్న ప్రజలు సుఖము, సౌఖ్యము, శాంతి, సంతోషముతో జీవించగలుగుతారు. మానవ జీవితంలో జరిగే ప్రతి దానికి మనిషి భావోద్వేగానికి లోనవుతాడు. మంచి జరిగితే గనుక సంబరపడిపోతాడు, చెడు జరిగితే కృంగిపోతాడు. ఇది మానవ సహజమే. కానీ దేవుని రీతిలో మనం ఆలోచన చేసినట్లయితే గనుక ఆయన ఆలోచించినట్లుగా మనం బ్రతుకుటయే శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన మానవ జాతి భవిష్యత్తు కోసం ఆలోచన చేసినట్లుగా, ఈ సమస్తాన్ని సృజించినట్లుగా, ఈ సమస్తము మానవ జాతీయ శ్రేయస్కారం కొరకు అనుగ్రహించినట్లుగా మనము సృజించలేము. మన శ్రేయోస్కారం కొరకు కావలసినవన్నీ కూడాను సమకూర్చుకొనలేము. ఈ లోకంలో జరిగే ప్రతి సంఘటన, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏది జరిగినా దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ప్రకారముగానే, ఆయన ఆదేశించిన ప్రకారముగానే సమస్తము జరుగుతూ ఉంటుంది అనుట వాస్తవమైనటువంటి సత్యం. దేవుడు చేసే పనులకు వ్యతిరేకంగా మనం పోలేము, అందుకు భిన్నంగా మనం చేయలేము కూడాను. ఆయన అనుగ్రహించేవన్నీ కూడాను, అది మేలైనా కీడైనా అనుభవించి దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి వారమై ఉండాలి, అంతే. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12-14 వచనాలు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని అనుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తనయందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. ప్రియులారా, నాతో చెప్పగలరా? హల్లెలూయా! దేవుడు చేసేటటువంటి ప్రతి పని ఎవరు కూడాను సృష్టికి ప్రతి సృష్టి చెయ్యలేరు. ఒకవేళ జరిగించిన చాలా కష్ట నష్టాలు అనుభవించక తప్పదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటయే శ్రేయస్కరమని ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకర చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. ప్రియులారా, ఈ మానవ జగత్తులో దేవుని యొక్క చిత్తములో మనము బ్రతుకుతూ కష్ట నష్టాలను ఎదుర్కొని దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము కృతజ్ఞత కలిగి ఆయన యందు జీవించుట దైవ దీవెనగా భావించవలసినటువంటి అవసరం ఉంది. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఇవన్నీ కలిపియే జీవితమని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ప్రియులారా, కష్ట నష్టాలు జరుగుతున్నప్పుడు సుఖం వస్తే సంతోషించాలి, దుఃఖం వస్తే
ఆలోచించాలి. సుఖదుఖాలే జీవితం అని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు గనుక ప్రభు యొక్క చిత్తము నెరిగి బ్రతుకుటయే భాగ్యము అన్న సంగతి మరచిపోకూడదు. గత వారంలో కురిసిన వర్షాల కారణంగా దేశంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం బాగా జరిగాయి. ఈ ప్రకృతి విలయ తాండవంలో యానడ్లో కొండ చర్యలు విరిగి పడుట చేత లెక్కకు మించిన ప్రజలు సజీవ దహనమైపోయారు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి గత వారం మనం చూసాం. దీనికి ప్రధాన కారణం మానవ తప్పిదమే. ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ బరస్ట్ చేయగా చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యింది. అంటే దేవుని ఆలోచనలకు వ్యతిరేక ధోరణిలో సృష్టికి ప్రతి సృష్టి చేయటం అది వినాశానికి గుర్తు. అందుచేత ప్రియులారా, పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడు ఏమి మానవ జాతికి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన సమస్తము ఈ భూమిని మానవ నివాస యోగ్యముగా తయారు చేశాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! సర్వస్త్రానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు, నేనే దేవుణ్ణి, నేనే నా ఆలోచన జ్ఞానంతో సమస్తాన్ని సృజించాను. అది ఈ భూమిపై మీరు అనగా మానవ జాతి సుఖము, సౌఖ్యము, క్షేమము, సంతోషముగా జీవించాలని ఇట్టి నియమాలతో నేను దీన్ని సృజించాను. కనుక నా ఆలోచన ప్రకారంగా, నా యొక్క ఉద్దేశం ప్రకారంగా నేను సృజించిన వాటన్నిటిని మీరు కాపాడుతూ నా చిత్తములో మీరు బ్రతుకుట శ్రేయస్కరము అన్నటువంటి భావన ప్రభువారు ఈ లేఖనాల్లో స్పష్టం చేస్తున్నటువంటి సత్యాలు. ఇటీవల కాలంలో మానవుడు మెరుగైనటువంటి ఆలోచనలతో రకరకాలైనటువంటి పరిశోధనలు గావించి రకరకాలైనటువంటి సృష్టిని ఆవిష్కరించి అత్యాధునిక యుగమని పేరు తెచ్చుకున్నాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు వేశాడు. ఎన్నెన్నో ఉపయుక్తమైనటువంటి పరిశోధనలు గావించి ఆవిష్కృతమైన వాటి ద్వారా లాభాలు కంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయన్న సత్యాన్ని నేడు మనం గ్రహించక తప్పదు. ప్రియులారా, ఇటీవల కాలంలో నేను ఒక న్యూస్ చూశాను. ఇంగ్లీష్ ఔషధాలు వాడకం తక్కువ చేయండి, మీ ఆరోగ్యాలు బాగుంటాయన్నటువంటి నినాదం నేను విన్నాను. అవును, విన్నది నిజం. ఒక అనారోగ్యం కొరకు ఈ మందులు మనం వాడినప్పుడు ప్రక్కలో మరొక వ్యాధి తయారవుతుంది అన్నది చాలా సత్యమైన విషయం. నేడు అందరూ ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. 2019లో భయంకరమైనటువంటి కరోనా వస్తే దానికి మన ప్రభుత్వం వారు మందులు పంపిణీ చేశారు. కరోనా యాంటీడోసులు వేసుకున్నటువంటి వారందరికీ నేటి దినాల్లో రకరకాలైనటువంటి వ్యాధి బాధలకు వారు గురవుతున్నారు. చాలామంది
గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఇదివరకే చాలామంది గుండె బాధతో చనిపోయినట్లుగా ప్రపంచంలో గల చాలా సంస్థల గణాంకాలు వివరిస్తూ ఉంది. అందుచేత ప్రియులారా, దేవుడు అంటున్నటువంటి ఇంకొక మాట ఏందంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. మనకొచ్చేటటువంటి ఆలోచనల ద్వారా క్రొత్త ఆవిష్కరణల కోసం పరిశోధనలు చేస్తూ వాటిని తయారు చేసి మనం వాడకం చేస్తూ మేలు కంటే ముప్పు ఎక్కువగా జరుగుతుంది అనుట చాలా సత్యం. అందుకే నువ్వు ఆలోచన చేసేటటువంటి ఆలోచనలు అనేకంగా ఉన్నా కానీ అది మేలు కంటే కీడు అన్నటువంటి వాస్తవ సత్యాన్ని మనం గ్రహించాలి. కానీ ఈ వాక్యంలో ప్రభువు నొక్కి వక్కానిస్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంతేకాదు ప్రియులారా, కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము ఉంటుంది అన్న సత్యము అక్కడ వ్రాసి ఉంది. నాతో చెప్పగలరా? హల్లెలూయా. 32 ఇర్మియా గ్రంథం 19వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ప్రియులారా, మన ప్రభు ఆలోచనకర్త, కార్యాలు జరిగించడానికి శక్తి సంపన్నుడు, సామర్థ్యుడు. అందుచేత ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా మనము నడుచుట ఉత్తమమైనటువంటి దైవాశీర్వాదములు పొందుట. ప్రియులారా, నేనేమంటానంటే, ప్రపంచంలో అభివృద్ధి పేరుతో జరిగిస్తున్నటువంటి నూతనమైనటువంటి ఆవిష్కరణలు మానవ జాతికి ఎంత లాభదాయకముగా ఉందో అంతకంటే ఎక్కువ నష్టం ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రతి సృష్టి మనం ప్రతిదీ చేసుకుంటూ పోయినట్లయితే మేలు కన్నా కీడే. 1950లో జార్జ్ సి డేవిల్ గారు మొట్టమొదటిసారి రోబోను తయారు చేశారు. తదనంతర కాలంలో నేడు రోబోల యుగం స్టార్ట్ అయింది. ఒకానొక ఇంటర్వ్యూలో మానవ జాతికి అంతం చేయాలని రోబో సోఫియా వెల్లడి చేసినటువంటి వార్తా కథనం మనమందరం చూశాము. ప్రపంచం ఉలిక్కిపడింది, భయభ్రాంతికి లోనైంది. ప్రియులారా, మనం చేస్తున్నటువంటి నూతనమైనటువంటి ఆవిష్కరణలు ఎలా ఉన్నాయో తెలుసా? తనను సృష్టించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే గుదిబండగా మారిపోయిన మహిషాసురుని కథలాగా లేదు. వాస్తవం అచ్చం అలాగే ఉంది. ప్రియులారా, మనం చేసుకునేదంతా పనికొస్తాయి, కానీ ముందే చెప్పాను కదా, లాభం కంటే నష్టం ఎక్కువ. వీటి గురించి ఇంకా ఆలోచిస్తే రోదాసిపై పట్టు సాధించడానికి నేడు ప్రపంచం, మన దేశం కూడాను కోట్ల రూపాయలు వెచ్చిస్తూ వృధా చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో గల కొన్ని దేశాలు మానవ మంచి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయి ఉంది. ఒకవైపేమో ప్రకృతి ప్రళయం, మరోవైపు మనం చేస్తున్నటువంటి పరిశోధనలు, నూతనమైనటువంటి ఆవిష్కరణ వలన మరో పెద్ద ముప్పు. ఇలా ప్రపంచంలో గల ప్రజలందరూ కూడాను రకరకాల బాధక సాధకల్లో నలిగిపోతూ తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితులు నేడు ప్రపంచమంతా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి చాలా రకాలైనటువంటి కారణాల చేత ఈరోజు భూమిపై ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నారు, దొమ్మిగలు చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు, మానవీయమైనటువంటి సంఘటనలకు తావిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి నెట్టివేస్తున్నది మానవుడు తప్పు చేస్తున్నాడు గనుక. ప్రపంచంలో గల
కొన్ని దేశాలైతే అందులో మడ్గస్కర్, ఎరిట్రియా, గనియా, మొజాంబిక్, లైబీరియా, మలవి, బురుండి, నైజర్, డెమోక్రటిక్ ఆఫ్ కాంగో మరియు సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ వంటి దేశాలు ఒక్క పూట అయినా తినడానికి అన్నం లేక మట్టి ముద్దలు, పురుగు బట్ట తింటూ జీవితాన్ని దుర్భరంగా జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజలందరికీ మనం చేస్తున్నటువంటి పరిశోధనల కొరకై వెచ్చిస్తున్న కోట్ల రూపాయలు, అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి ఇష్టం వచ్చినటువంటి పనులు, వీటికి వెచ్చిస్తున్నటువంటి కోట్ల రూపాయల నుండి కొంత మేరకు ఇలాంటి ప్రజలకు సహాయపడితే ఇట్టి సహాయము దైవ చిత్తము. ఇలాంటి వారికి దేవుడు చక్కగా దీవిస్తాడు అని పవిత్రమైన బైబిల్ గ్రంథం బోధ చేస్తూ ఉంది. అందుచేత ప్రియులారా, దేవుడు ఈ భూమిని మనుషులు జీవించడానికి సృజించాడు. దీన్ని మన ఇష్టం వచ్చినట్లుగా వాడుతూ సర్వనాశనం చేస్తూ ఉన్నాము. అందుకే భూమిపై రకరకాలైనటువంటి భయోత్పాతాలు, చవి చూడవలసినటువంటి పరిస్థితి మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియులారా, వీటన్నిటినీ నివారించాలంటే గనుక ఒకే ఒక్క మార్గం, దేవునిపై ఆధారపడాలి. ఆయన ఆలోచన మేరకు ప్రతి కార్యములు చేస్తూ ఆయన చిత్తములో కనిపెట్టి ముందుకు సాగినట్లయితే ఉత్కృష్టమైన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మన సొంతం కాగలదు. అలాంటి మహాకృప అన్ని సందర్భాల్లో ఆత్మీయ అభివృద్ధి మీరందరూ పొందాలని మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దైవాశీస్సులు.